ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బ్లెస్డ్ ఎడిషన్ ఎపిసోడ్ భాగంగా ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాము. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. మరి ఈ లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, ఇంకా దేవుని ఆత్మ చేసిన కార్యాలను మరి వివరంగా ధ్యానించాలని ఈ ఎపిసోడ్ చేయటం జరిగింది. అలాగే ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని 7 ఆత్మలు ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినవి. కానీ ఈరోజు మనం ఓన్లీ దేవుని ఆత్మ అనే లేఖనాన్ని మాత్రమే ధ్యానిద్దాము. మిగతావి వాటి సిరీస్లో ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాము. కీవర్డ్స్గా ఆదికాండం 1-2 ధ్యానిద్దాము. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మరి ఆత్మ కార్యాలను చూసినట్లయితే, అంటే ఆత్మ జరిగించు ప్రాముఖ్యమైన కార్యాలు మరి యోబు 33:4 చూసినట్లయితే దేవుని ఆత్మ మనల్ని సృజించెను. మరి ఆదికాండం 1:27 కూడా ఇదే చెప్పబడతా ఉన్నది. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. మరి దీని ప్రకారం మనం చూసినట్లయితే మరి చార్లెస్ డార్విన్ గారు ఇచ్చిన మరి ఏదైతే స్టేట్మెంట్ చేసి ఉన్నారో, ఆయన మరి మనిషి కోతి నుంచి కాదు, దేవుడు ఆయన మనల్ని సృజించాడు. మరి మంటిని తీసుకొని మనం నిర్మించి ఆయన ఊపిరిని ఊదినప్పుడు మనం సజీవులమై నిలిచామన్నమాట. దేవుని ఆత్మ మనల్ని సృజించెను. యోబు 27:2-4 చూసినట్లయితే దేవుని ఆత్మ ఉన్నప్పుడు మోసములకు, అబద్ధములకు దూరంగా ఉంటామంట. అలాగే రోమా 8:9 చూసినట్లయితే దేవుని ఆత్మ ఉంటే ఆత్మ స్వభావం గలవారంగా ఉంటాము. రోమా 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మరి 1 కొరింథీ 2:11 చూసినట్లయితే దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. మరి 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతను వివేచింపదగును గాని అతడు వాటిని గ్రహింపజాలడు. మరి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నట్టు మరి ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషులకు కూడా వెర్రితనంగానే ఉంటాయంట. అలాగే 1 కొరింథీ 6:11 ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. మరి దేవుని ఆత్మ ద్వారా మన పాపాల నుంచి కడగబడతాం, పాప శాపాల నుండి కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడతామని లేఖనాలు సెలవిస్తాను. అలాగే 2 కొరింథీ 3:3 చూసినట్లయితే జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యల మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికములై ఉన్నారు. అంటే దేవుని ఆత్మ జీవము గలదని ఈ లేఖనం ద్వారా తెలుసుకొనగలం. అలాగే ఫిలిప్పీ 3:3 చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించిన వారమని లేఖనం సెలవిస్తా ఉన్నది. అలాగే మత్తయి 3:16 చూసినట్లయితే మరి దేవుని ఆత్మ పావుర రూపంగా వచ్చిందని, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరి ఇది బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటానికి కూడా సాదృశ్యంగా మరి నీళ్లలోండి బాప్టిజం తీసుకున్న వెంటనే దేవుని ఆత్మ పావురం వల్ల యేసు మీదకి దిగి రావటం ఈ సందర్భంలో చెప్తున్నమాట. అలాగే 2వ దినవృత్తాంతములు 15:1, 2వ దినవృత్తాంతములు 24:20 దేవుని ఆత్మ ద్వారా ప్రవచన వరం కూడా పొందుకుంటామన్నది. ప్రవచన వరం దేవుని ఆత్మ ద్వారానే మనం పొందుకోగలుగుతాం. కానీ మరి గారడి సీమోను డబ్బు ద్వారా పొందుకునేది, అలాగే మరి మనం అలా ఫేక్ ప్రాఫెసీలు కూడా చేయటానికి ఉండదు. ప్రవచన వరాన్ని అపేక్షించమని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే దేవుని ఆత్మని ఎలా ఉంటే పొందుకోగలుగుతాము, ఆత్మకార్యాలు ఎలా సాధ్యపరచగలుగుతాయి, అలాగే ఆత్మకార్యాలు ఎలా కొనసాగించబడతాయి, ఏ రీతిగా ఉంటాయి. 1 క్రమము కలిగి ఉన్నప్పుడు, ఆర్డర్ ఆర్ డిసిప్లిన్.
సంఖ్యాకాండ 24:2 చూచినట్లయితే, బిలాము కన్నులెత్తి చూచినప్పుడు ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చును. మరి ఈ సందర్భం తెలుసు కదా, మరి ఇజ్రాయేలీలకి అగెనెస్ట్ గా మరి శపించమని ప్రవక్తని చాలా ఆశ చూపించి ధనంతో మరి దేవుడు వద్దన్నా కానీ 1-2 సార్లు మరి తనలా మరలా వచ్చి అక్కడ నిలిచి మరి వారందరిని చూసినప్పుడు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ దిగిందనమాట అతని మీదకి. మరి ఎప్పుడైతే క్రమము కలిగి ఎవరి వంతులో వారు, ఎవరికి ఇవ్వబడిన స్థానంలో వారు, ఏది ఎక్కడ ఉండాలో మరి ఇంట కానీ బయట కానీ మరి సంఘంలో కానీ ఎక్కడైనా కానీ క్రమము కలిగి ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు అతని మీదకి మరి క్రమము ఉన్నప్పుడు మరి అన్ని విషయాల్లో కూడా రైటర్స్ గానే ఉంటారు, అలాగే అప్రైట్ యథార్థంగా నీతిమంతులుగా ఉంటారనమాట. మరి అప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుందని దీని ద్వారా మనం తెలుసుకోగలం అనమాట. అలాగే 1 రాజులు 18:31-33 చూచినట్లయితే, యాకోబు సంతతి గోత్రముల చొప్పున 12 రాళ్లను తీసుకొని మరి ఏలియా గారు అక్కడ ఛాలెంజ్ చేస్తారు కదా ఆహాబు రాజుతో. మరి ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానిక గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చిన తర్వాత ప్రేయర్ చేసి మరి అగ్ని దించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి దేవుని కార్యాలు, దైవ కార్యాలు ఏవైనా కానీ అది క్రమముగాను మర్యాదగాను జరగాలి. అప్పుడు మాత్రమే మరి దేవుని ఆత్మ అక్కడ కార్యం చేయగలుగుతుంది. దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీద కానీ సంఘం మీద కానీ దిగుతుంది అన్నమాట. మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ దిగాలంటే క్రమం అనేది అవసరమై ఉన్నది. అలాగే రెండో చూచినట్లయితే సహవాసంలో ఉన్నప్పుడు మరి 1 సమూయేలు 10:10 మరి ప్రవక్తల సహవాసంలో ఉన్నప్పుడు మరి దేవుని ఆత్మను పొందుకుంటామని. ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడిను, దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినని మరి సౌలు గారి విషయంలో చెప్తా ఉన్నారనమాట. ఇది మరి తైలపు బుడ్డి తీసుకొని సమూయేలు గారు సౌలు గారిని ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజుకు అభిషేకించిన తర్వాత అక్కడ చెప్తా ఉంటారు, ఈ సూచనలు నీకు కనిపిస్తూ ఉంటాయని చెప్తూ వాటిల్లో ఒకటి ఇలా ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడతారు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ప్రవచనం చెప్తావు అని చెప్తూ ఉంటారనమాట. రాహేలు సమాధి దగ్గర 2 కనిపిస్తారు. తర్వాత బేతెలకు వెళ్తున్నప్పుడు మరి దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు 3 కనిపిస్తారు. ఇవన్నీ సందర్భాలు చెప్తున్న తర్వాత ఇది ఒకటి అనమాట వాటిలో సూచనగా. మరి అప్పుడు చెప్పినట్టుగానే ప్రవక్తల సమూహం రావటం, వారితో కలిసి మరి సౌలు గారు కూడా మరి దేవుని ఆత్మను పొందుకోవటం, వారితో పాటు ప్రవచించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే అపోస్తుల కార్యములు 2:1-4 చూస్తున్నట్లయితే మరి పెంతెకొస్తేన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర కూడి ఉంటారు కదా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా మరి వాళ్ళందరూ వారికి వాక్శత అనుగ్రహింపబడిన కొలది అన్య భాషలు మాట్లాడటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి సమూహంగా మరి ఫెలోషిప్ ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు నిత్యముగా దేవుని ఆత్మ తన కార్యాన్ని చేయటం మాత్రమే కాదు కానీ దేవుని ఆత్మచే ఎవరైతే అక్కడ మరి గ్యాదర్ చేయబడినారో వారందరి మీద దేవుని ఆత్మ వ్రాలుతుందని, వారు దేవుని ఆత్మను పొందుకోగలుగుతారని ఈ సహవాసం 2 అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే 1 సమూయేలు 19:25 చూసినట్లయితే మరి దావీదును పట్టుకోవటం కోసం సౌలు దూతలను పంపుతారు. వీరు వచ్చి మరి అక్కడ ప్రవక్తలు సమాజంగా కూడుకొని ఉండటం, మరి ప్రకటించడం, సమూయేలు వారి మీద నాయకుడిగా ఉంటే ఇవన్నీ చూస్తారు. దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చను కనుక వారును ప్రకటింపన ఆరంభించడానికి కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇది నిజముగా ఒక ప్రవక్తల సమూహంతో కలిసి ఉన్నప్పుడు మరి ఒక పచ్చి కట్టెని మండుతున్న పొయ్యిలో పెడితే ఏ రీతిగా పచ్చికట్టి కూడా వేడయ్యి మరి అద్దు కూడా మండుతుందో రగులుతుందో ఆ రీతిగానే ఆత్మ లేని వారు మరి
ఆత్మ కలిగిన ప్రవక్తల సమూహంతో, దేవుని ఆత్మ కలిగిన సమాజంలో ఉన్నప్పుడు వారు కూడా దేవుని ఆత్మను పొందుకోవటానికి ఆస్కారం ఉన్నది. ఈ సహవాసం అనేది చాలా అవసరమై ఉన్నది. సహవాసం వల్ల అనేకమైన కార్యాలను కూడా చేయగలుగుతారని మరి మత్తయి 18:19 కూడా చూస్తూ ఉంటాము. ఇది రేకీపించి భూమి మీద దేన్ని బంధిస్తారు, పరలోకమున బంధించబడనని. మరి ఆ రీతిగా మరి హెబ్రీలో చూసినట్లయితే కొందరు సమాజముగా కూడుట మానుకొనక మరి ఆ దినము సమీపించుట కొలది మరి విశేషముగా ఒకరికొకరు ప్రేరేపించుకోవాలి. ఇవి వ్యర్థపరిచే దినాలు కాదమ్మా. రాకడి దినాలు చాలా త్వరగా వస్తూ ఉన్నాయి. వచ్చివాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. మరి ఆత్మ లేని వాడు నావాడు కాడు అంటున్నాడు దేవుడు. మరందరము కలిసి ప్రార్థన చేద్దాం, కన్ని పెడదాం, రాకడలు ఎత్తబడదాం. మరి ఆనాడు మత్తయి 25లో చూస్తాం కదా, బుద్ధి లేని కన్యకులు. ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అంటే అనాయింటింగ్కి సాదృశ్యం, అభిషేకానికి. మరి ప్రార్థన జీవితం కానీ మరి ఆయిల్ అన్నది అభిషేకం ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు అన్నమాట. అప్పుడు విడిచిపెట్టబడతాము. సో సహవాసంగా కలిగి ఉన్నప్పుడు మరి అన్ని ఏది కొదువై ఉండదు, అన్ని సమృద్ధిగానే ఉంటాయి. మరి అభిషేకం కలిగి ఉన్నప్పుడు అన్నిట జయమే, సమృద్ధి, సంతృప్తి, సమాధానం, సంతోషాన్ని దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాలను జరిగించనై ఉన్నాడన్నమాట. అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆత్మ చేసే అసామాన్య కార్యాలేంటి, స్పిరిట్ ఆఫ్ గాడ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ ఏంటంటే, మొదటిగా చక్కని ఆలోచన ఇస్తుందంట. ఆదికాండం 41:38 చూస్తే మరి రాజు కలకి అర్థం చెప్పి మరి దాన్ని ఏ రీతిగా ఆ రాగబోతున్న ఆ క్రైసిస్ని ఏ రీతిగా ఎదుర్కోవాలో యోసేపు గారు చెప్పి మరి జ్ఞాన వివేకములు గల ఒక మనుషుని చూసుకోండి రాజా, మరి ఇవన్నీ చెయ్యాలని ఆ ప్రివెంటివ్ స్టెప్స్ మొత్తం చెప్తారన్నమాట యోసేపు గారు. అప్పుడు ఫరో రాజు అంటూ ఉంటాడు, అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే అంటే యోసేపు వల్లే దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. ఆదికాండం 41:38 చూస్తూ ఉంటాము. అంటే దేవుని ఆత్మ కలిగినప్పుడు అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ చక్కని ఆలోచన, వివేకంగా చెప్తామన్నమాట. రాజులను సైతం ఇంప్రెస్ చేయగలగా జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. మరి రాబోయే కీడు నుండి తప్పించే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. మరి ఏ రీతిగా చేస్తే ఈ కీడు, ఈ హాని, లేదు ఈ ఉగ్రత, ఈ క్రైసిస్, యుద్ధము ఇవి ఆగిపోగలవన్నీ చక్కటి ఆలోచన దేవుడిచ్చే దేవుడు అన్నాడు తన ఆత్మ ద్వారా. మరి ఇది చూసినట్లయితే యాక్చువల్లీ తను యాంటిసిపేట్ చేసినట్టే మరి 7 years మంచిగా సమృద్ధిగా పంట వస్తుంది. దాన్ని కలెక్ట్ చేయాలి. మరి అందరి ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, దాన్ని స్టోర్ చేయాలి. అలాగే దాన్ని తర్వాత నెక్స్ట్ కమింగ్ 7 yearsకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట ఇది. యాక్చువల్లీ కలెక్ట్ చేయటము ఒక పని అయితే, అంటే వాళ్ళకి ఆజ్ఞాపిస్తే వాళ్ళే తెచ్చిస్తారు. బట్ స్టిల్ స్టోరింగ్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా మన ఇంట్లో చిన్న చిన్న పప్పులు కానీ, పల్సెస్ కానీ, ఇవి రైసే తీసుకుంటే గ్రెయిన్స్ కానీ అసలు 2-3 నెలలకే అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి మనం ఎంతలా చేసినా కానీ. మరి ఆ రోజుల్లో ఇంత పెద్ద టెక్నాలజీ ఏం లేదు. మరి అక్కడే FCIకి పునాది అన్నమాట, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి ఏదైతే ధాన్యం మొత్తం గిడ్డంగుల్లో చేస్తూ ఉన్నారో ఇది ఆ రోజుల్లోనే మన బైబిల్ దగ్గర నుంచి వాళ్ళు సేకరించిందనమాట. ఈ తలంపన్నది యోసేపు గారికి దేవుని ఆత్మ ద్వారా బయలుపరిచిన ఈ ప్రాసెస్ అన్నమాట. ఇదేంటంటే మరి గిడ్డంగులు అవన్నీ స్టోరేజ్లు కట్టించి వాటన్నిటిలో స్టోర్ చేయటం. మరి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మ్యాక్సిమం 6 months కూడా మనం స్టోర్ చేయలేకపోతున్నాం అన్నమాట. మరి అలాంటిది యోసేపు గారికి మరి దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన జ్ఞానాన్ని బట్టి దాన్ని స్టోర్ చేయటం, ఎట్ ద సేమ్ టైం మరి స్టోర్ చేసిన దాన్ని వారి దేశస్తులకి మాత్రమే కాదు కానీ పక్క నుంచి కూడా ఆ ఇరుగు పొరుగు దేశాలకు కూడా మరి సమృద్ధిగా ఒక దేశంలో పండిన పంటని చుట్టుపక్కల దేశాల వారికి కూడా మరి సమృద్ధిని పంచే విధంగా తను అక్కడ స్టోర్ చేయగలగాలి.
అంతటి జ్ఞానాన్ని దేవుడు మాత్రమే అనుగ్రహించాడు. డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మరి ఫస్ట్ వాళ్ళ జనాంగానికి చూసుకోవాలి కదా. వాళ్ళ జనాంగం సరిపోయిన తర్వాత ఏదైతే మిగులు సర్ప్లస్ ఉంటుందో అది ఇతరులు బయట నుంచి వస్తారు కదా. మరి యోసేపు గారు అన్నదమ్ములే రావటం చూస్తాము అన్నలు వచ్చినప్పుడు. మరి అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటాం, పక్కన ఇరుగు పొరుగు దేశాలు కూడా ఆహారం కోసం ఈజిప్ట్కి వచ్చారు జోసెఫ్ దగ్గరికి. ఆ మాదిరి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మరి కలెక్టింగ్, స్టోరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంత చక్కటి ఆలోచన దేవుని ఆత్మ ద్వారా మాత్రమే యోసేపు గారికి సాధ్యమైంది. మరి దేవుని ఆత్మ కలిగినప్పుడు మనం ఎక్కడైతే ఉంటామో, ఎక్కడ పనిచేస్తూ ఉంటామో, అది కుటుంబ వ్యవహారాలు అయినప్పటికీ, మరి సంఘంలో అయినప్పటికీ, సమాజంలో మనం జాబ్ చేస్తున్న ప్లేస్లో కానీ, ఏదన్నా క్రూషియల్ టైం వచ్చినప్పుడు, అంటే మంచి క్రైసిస్, ఈ రిపోర్ట్ అవ్వట్లేదు, లేకపోతే అసలు ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఈ పని జరగాలి, ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయింది, ఆగిపోయింది, ఏ రీతిగా చెయ్యాలని నిజముగా మరి దేవుని ఆత్మ కలిగిన వారైతే దాన్ని చాలా సింపుల్గా ట్యాకిల్ చేయగలరు. దేవుని ఆత్మ మాత్రమే ఇవన్నీ సాధ్యపరచగలదు. ఈజీగా చేయటానికి మంచి ఆలోచన దేవుని వశమై ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం మరి జ్ఞానానికి మూలమని దేవుని ఆత్మ ద్వారా ఈ చక్కని ఆలోచన సాధ్యమవుతుంది అనమాట. మరి రెండోదిగా చూసినట్లయితే సమస్త పనులు నేర్పునిచ్చునంట. నిర్గమాకాండము 31వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ బెసలేలు అని మరి మందిర నిర్మాణ విషయంలో మందసం కానీ ఇవి చేయటానికి సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్త పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని అంటే బెసలేలుని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరి ఇది దేవుని కార్యం చెయ్యాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని కార్యం అని మాత్రమే కాదు, కానీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా యోసేపు గారి విషయంలో, మరి రాజ్య పరిపాలన విషయంలో కూడా మరి ఏ రీతిగా చేయాలో కూడా దేవుని ఆత్మ ద్వారానే మరి కార్యాలను చేయగలుగుతాం. ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ అపాయములోనూ ఉపాయం లేని వారము కానని మరి సెయింట్ పాల్ గారు అన్నట్టు, దేవుడు ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఆత్మ కలిగిన బిడ్డ ఒక గృహంలో కానీ, సంఘంలో కానీ, మరి ఆఫీసెస్లో కానీ, బిజినెస్లో కానీ ఉన్నప్పుడు ఎక్కడ కూడా నష్టమని, కష్టమని, పనులు ఆగిపోవటం అన్నదే ఉండదండి. ఏ డిస్టర్బెన్సెస్, హర్డిల్స్ ఉండవు. అది చాలా స్మూత్గా, సాఫీగా సాగిపోతుంది అనమాట. నిజంగా దేవుని ఆత్మ కలిగిన మనుషులతో పనిచేయటం గొప్ప భాగ్యం అనమాట. మరి బెసలేలు గారిని మోషే గారికి ఇచ్చినప్పుడు ఇంకా మోషే గారు బెసలేలు గారి విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే చక్కగా దేవుని ఆత్మ పూర్ణంగా ఆయనే చెప్తా ఉన్నారు, దేవుడు ఆత్మతో నింపి ఉన్నాను, ఆయన చేసి ఉన్నాను, ఆత్మ పూర్ణంగా దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నానని. ఇంకా దేవుని ఆత్మ కలిగిన వారికి ఇంకా ముందు ఒకరిని పెట్టి సూపర్వైజర్ని, వెనకళ్ళని ఇంకొకరిని ఇచ్చేసి మోనిటర్ చేయమని, ఇదంతా అన్నెసెసరీ టాస్క్ అన్నమాట. దేవుని ఆత్మ కలిగిన వారు చాలా డిసిప్లిన్గా, డిలిజెంట్గా వారి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా సాధ్యమైతే మరి సామెతలు 22:29 ఉంది కదా, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలువదగనని. మరి మన బిడ్డలు కూడా మరి ఎక్కడుంటే అక్కడ వారి లీడర్స్గా ఉంటారనమాట. ఎవరికి చేతి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. దేవుని ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఎప్పుడు లీడ్ చేసేవారుగానే ఉంటారు. మరి దేవుని ఆత్మ కలిగినప్పుడు వారు ఎప్పుడు ఏ విషయంలో కూడా వెనకబడి ఉండరు. మరి ఇప్పుడు వారు కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ మరి ఏ రీతిగా 2 స్టెప్స్ వెనకేసినా కానీ మరి లీడ్ చేస్తుందో, ఆ లెపర్డ్ ఒకేసారి జంప్ చేస్తుందో, దేవుడు ఆ రీతిగా తన ఆత్మను అనుగ్రహించి దేవుని ఆత్మ ద్వారా వారిని ఉన్నత స్థానంలో ఉంచే దేవుడై ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చాలా చక్కగా ప్రతి విధమైన పనులు, సమస్త విధమైన పనులు చేయటానికి మరి వివేకాన్ని, జ్ఞానాన్ని, అన్ని విద్యల్లో నేర్పరితనాన్ని కలుగజేసేట్టుగా ఉంటుంది. మరి ఇప్పుడు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అని అడిగితే దేవుణ్ణి ఎవరిని గద్దింపక ధారాళంగా ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి మీరు చేతి పని చేసేవారైనా, లేకపోతే పరిచర్య చేస్తూ ఉన్నారా, మరి కుటుంబ విషయంలోనేమా, జాబ్లోనా, లేకపోతే బిజినెస్లోనా,
ఏ కార్యమైనప్పటికీ సమస్త విధములైన పనులు చేయటానికి దేవుని ఆత్మ మరి ప్రతిదాన్ని కూడా ఎవ్రీ డిఫికల్ట్ టాస్క్ని కూడా చాలా ఈజీగా చేస్తుంది, సింపుల్గా చేసేస్తుంది అనమాట, సక్సెస్ఫుల్గా చేస్తుంది. సో దేవుని ఆత్మ మీద ఆధారపడినప్పుడు దేవుడు ఇటువంటి రకమైన సమస్త పనుల నేర్పరితనాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి కాడిని విరగొట్టును. మూడోదిగా చూసినట్లయితే 1 సమూయేలు 11:6. యాక్చువల్లీ ఇది సందర్భం వేరైనప్పటికీ మరి సౌలు గారు రాజుకు అభిషేకించబడిన తర్వాత అక్కడ వారు వచ్చి చెప్తారనమాట, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పినప్పుడు ఆయన దేవుని సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎద్దును తీసి తునకలుగా చేసి, మరి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి మీదకి దిగుతుందో తన మీద ఉన్న నిత్యముగా పాపమనే కాడి, శాపమనే కాడి, బలహీనతలనే కాడి, దుర్వ్యసనాలనే కాడి విరగొట్టబడుతుంది. దేవుని ఆత్మ చేతనే విరగొట్టబడటం, తునాతునుకులు చేయటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద, సంఘం మీద ఏ మాత్రము కూడా పాపాలు కానీ శాపాలు కానీ ఉండవండి. అవి గిల్గాలు వల్ల దొర్లించి వేయబడతాయి. మరి ఏదన్నా బలహీనతలు ఆవరించున్నా కానీ నా బలహీనతలు ఏంది శక్తి పరిపూర్ణమవుతుంది అన్నట్టు, నా కృప నీకు చాలునంటూ ధైర్యపరిచే దేవుడై ఉన్నాడన్నమాట. మరి దుర్వ్యసనం నుంచి మరి దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఆ దుర్వ్యసనాలు కూడా ఇంకా వెనక్కి చూడమన్నమాట. అవి విడిచిపెట్టిన తర్వాత దేవుడు తన దేవుని ఆత్మచే అభిషేకిస్తాడు. మరి ఇంకా ఇవన్నటికి వెనుతిరిగి చూడకుండా అటువంటి మరి భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి బలహీనతలను, దుర్వ్యసనాలను, పాపాలను, శాపాలను, వాట్ నాట్, ఏ యోక్కైనా ఏ కాడైనా మరి విరుగగొట్టగల దేవుడు తన ఆత్మచే అభిషేకిస్తాడనమాట. దేవుని ఆత్మ ప్రతి విధమైన కాడిని విరుగగొట్టును. అలాగే చూసినట్లయితే మరి 4th వన్ చూసినట్లయితే దయ్యములను వెళ్ళగొట్టబడతాయి దేవుని ఆత్మ ద్వారా. మత్తయి 12:28. మరి యేసయ్య చెప్తా ఉన్నారనమాట, అక్కడ చూస్తున్న వాళ్ళందరూ దెయ్యాలను విడిపిస్తున్నప్పుడు మరి సాతానే చేస్తుంది బయల్జెబూలును అని ఈ రీతిగా అంటున్నప్పుడు యేసయ్య చెప్తున్నారు, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా అని చెప్తా ఉన్నారనమాట. మరి దేవుని ఆత్మ వలన మాత్రమే దెయ్యములను వెళ్ళగొట్టడం సాధ్యమవుతుంది. మరి అపోస్తుల కార్యములు 19:12-16 చూస్తున్నట్లయితే మరి అప్పటికే పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలను చేయించుచూ వస్తున్నారు. మరి ప్రధాన యాజకుడైన స్కెవయును, ప్రధాన యాజకుని 7 కొడుకులు ఉన్నారనమాట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, పౌలు గారు కూడా యేసయ్య పేరట దయ్యాలను విడిపింప చేయడం చూసి వాళ్ళు కూడా దెయ్యం పట్టిన వ్యక్తి మీద చేస్తా ఉన్నారు. దయ్యములు పట్టిన వాని మీద ప్రభు అయిన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారంట. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడిగిద్ది అనమాట. అప్పుడు అది ఎగిరి వారిలో ఇద్దరిని లొంగ తీసుకొని మరి గెలిచినప్పుడు వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయినట్టు చూస్తా ఉన్నాం అనమాట. మరి దేవుని ఆత్మ లేకుండా మరి ఫేక్ స్పిరిట్తో ఏది చేయలేరన్నమాట. నిజంగా దెయ్యాల ద్వారా కూడా భంగపాటే కలుగుతుంది. మరి విశ్వాసుల ముందు, కుటుంబస్తుల ముందు, మరి అయిన వారి ముందు, పోయిన వారి ముందు అనే కాదు, కానీ దెయ్యాలు కూడా చివరికి దేవుని ఆత్మ కాకుండా దైవ కార్యాలను, అంటే దేవుని ఆత్మ ద్వారా కాకుండా దైవ కార్యాలను చెయ్యాలని పూనుకుంటే అక్కడ భంగపాటే కలుగుతుంది. ఈవెన్ దెయ్యాలు కూడా మన మీద రివర్స్ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే దైవ కార్యాలను చేయటానికి పూనుకుంటూ ఉన్నారో, ఎస్పెషల్లీ దెయ్యాలను విడిచిపెట్టడం, అలాగే అద్భుతాలను చేయటం, మరి రోగాల్ని, ఎందుకంటే రోగం డిఫరెంట్ కైండ్స్, ఒకటి వారి మరి పాప శాపాల ద్వారా వస్తుంది అన్నమాట బలహీనతలు అనేవి, లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా, వారి పితరుల పాపాల ద్వారా కానీ, వారు చేసుకుంటున్న లైఫ్ స్టైల్ లైక్ బూజింగ్ కానీ, మరి తినకూడనివి తినటం, పాన్ పరాగ్, కైనీలు, ఇలా త్రాగటము, దుర్వ్యసనాలు, స్మోకింగ్, ఇటువంటి ద్వారా తినాల్సినవి తినక, తినవలసిన టైంలో తినక, ఈ లైఫ్ స్టైల్ కానీ దుర్వ్యసనాల ద్వారా కానీ వచ్చే బలహీనతలు కొన్ని.
పితరుల పాప శాపాల ద్వారా శాపంగా వచ్చే పాపాలు, రోగాలు కొన్ని. అలాగే దేవుని నామం మహిమపరచబట్టం కోసం వచ్చే రోగాలు కొన్ని. మరి లాజరు విషయంలో వేసి అదే చెప్తాడు కదా, ఇలాంటి బలహీనతలు, దెయ్యం తెస్తుంది బలహీనతలు. మరి ఇట్లా తెచ్చే బలహీనతలు మరి వెళ్ళి వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి అలా పూనుకుంటే ఆ బలహీనతలు ఈ వ్యక్తి మీదకి వచ్చేస్తాయి. హస్త నిక్షేపణ చేసేటప్పుడు కూడా దేవుని ఆత్మ లేకుండా సాహసించకూడదు. ఏ దైవ కార్యమైనా మరి చెప్తున్నప్పుడేమే కానీ, వాక్యం బోధిస్తున్నప్పుడేమే కానీ, ఏ విషయంలో కూడా దేవుని ఆత్మ చేత మాత్రమే నడిపించబద్ధులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. మరి ఆ రీతిగానే సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా మరి దావీదు గారు సితార పట్టుకొని చమత్కారంగా వాయిస్తున్నప్పుడల్లా మరి దురాత్మ వెళ్ళిపోయి తను సేద తీరుతున్నట్లు కూడా చూస్తూ ఉంటాము. మరి దావీదు గారు దేవుని ఆత్మ కలిగిన వారు కాబట్టి తను మరి చెయ్యేసి ప్రార్థన చేయకుండానే తనకున్న మంచి టాలెంట్ని బట్టి మ్యూజిక్ ద్వారా కూడా దురాత్మను వెళ్ళగొట్టగల దేవుని ఆత్మ అభిషేకాన్ని కలిగిన వారు దావీదు గారు. మరి ఇప్పుడు మ్యూజిషియన్ మరి ఈ వచనం ద్వారా, ఈ లేఖనం ద్వారా కూడా మరి మ్యూజిషియన్స్ ఎవరైతే ప్లే చేస్తూ ఉన్నారో, నాట్ ఓన్లీ ఫర్ లైవ్లీహుడ్గా కాదు కానీ సువార్త పరిచర్యలో ఉన్న ప్రతి వాయిద్యకారుడు, ప్రతి మ్యూజిషియన్ కూడా ఈ లేఖనాన్ని బట్టి దేవుని ఆత్మపూర్ణులుగా చేసినప్పుడు, ఆ పనిని జరిగిస్తున్నప్పుడు మరి దురాత్మల నుండి విడుదల మాత్రమే కాదు కానీ అనేక ఆత్మలను ఆకర్షించబడటానికి, అలాగే ఆయన వైపు త్రిప్పే జ్యోతులుగా కూడా వెలగటానికి పాసిబిలిటీ ఉంది ఈ మ్యూజిక్ ఫీల్డ్. మరి మ్యూజిషియన్స్ దేవుని ఆత్మపూర్ణులుగా చేసినప్పుడు ఇటువంటి అద్భుతాలను చూడగలుగుతాం అనమాట. మరి మీరు ఇది లైవ్లీహుడ్ చూసుకోవటం మాత్రమే కాదు కానీ దైవ కార్యంలో ఈ రీతిగా కూడా పాలు పొందుకోవటానికి మరి నేటి నుండి ప్రార్థన చేసుకోవటం. అంటే చాలా మంది గాస్పెల్ టీమ్స్లో ఉన్నారంటేనే మరి దేవుని ఆత్మ ద్వారా ఉన్నవారు. మరి దీని ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం పాట పాడినా కానీ, వాయిద్యాలు వాయిస్తున్నా కానీ, వాట్ నాట్ దైవకార్యం ఏది చేస్తున్నా కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబద్ధులమై ఉన్నాం. అప్పుడు మాత్రమే మరి ఆత్మల్ని ఆకట్టుకోగలము, ఆయన వద్దకు నడిపించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అలాగే విశ్వాస ప్రయాణం కొనసాగించబడుటకు మొదటి సమూయేలు 19:23. మరి ఈ సందర్భం కూడా సౌలు గారు దావీదు గారిని తరుముతా ఉంటారనమాట. సౌలు ఎక్కడున్నారు, దావీదు గారు ఎక్కడున్నారు, అలాగే సమూయేలు గారు ఎక్కడున్నారని వెతుకుతా వస్తా ఉన్నారనమాట. అప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం మరి ఇలా వస్తున్న పయనంలో ఏమైందంటే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగుతుంది అనమాట. దిగినప్పుడు ఆయన ఇంక అక్కడే ప్రవచనం చెప్పటం, ఇంకా సమూయేలు గారి దగ్గర ఉండటం జరుగుతుంది. అక్కడ ప్రయాణం చేసి మొదటి సమూయేల్లో మనం 19:23 చూడగలుగుతాం అన్నమాట. వారిద్దరిని వెతుక్కుంటా వస్తారు. అప్పటికే దావీదుని చంపాలన్న ఆలోచనతోనే ఉంటారన్నమాట సౌలు గారు. మరి 19:23 చూసినట్లయితే, అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏంటంటే ప్రయాణం చేయటం. మరి ఈ విశ్వాసయానంలో కూడా మనం కొనసాగించబడాలంటే నిశ్చయముగా దేవుని ఆత్మ అవసరమై ఉన్నది. మరి ఈ విశ్వాసయానంలో మరి అనేకమైనవి శ్రమలు, శోధనలనే మరి గోతులు ఉండొచ్చు, కష్టాలు, మరి కన్నీరు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు అనే స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు, మరి అనేకమైన ఎత్తుపల్లాలు ఉండొచ్చు. మరి సాఫ్ట్గా ఏమి ఉండదు కదా. విశ్వాస పయనం అంటేనే అది శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది అనమాట. మరి ఇటువంటి టైంలో కూడా మరి హెబ్రీ 12:1 కూడా ఉంటుంది కదా, విశ్వాసంలో కర్త కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మరి మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని. ఆ రీతిగానే ఈ విశ్వాస యానంలో మనం కొనసాగించబడాలంటే దేవుని ఆత్మ అవసరమై ఉన్నది. మరి మన లైఫ్ మాత్రమే కాదు కానీ కుటుంబ జీవితం ఏమి, మరి పరిచర్య విషయమేమి, ఏ విషయమైనా, ఉద్యోగ జీవితం అయినప్పటికీ మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలు, కన్నీరు మధ్యైనా, వ్యాధుల మధ్యనైనా, బాధల మధ్యన, బలహీనతల మధ్యన
నిందలు, ఆవేదనలు, అపనిందలు, అవమానాల మధ్య కూడా దేవుని ఆత్మ మనల్ని ఎక్కడ కూర్చొనివ్వదండి, మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎటువంటి భయాలు కలుగుతున్నప్పటికీ వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహించి, మరి ఏ అపాయం నుండి కూడా కలగనీక వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహించి నడిపించే దేవుడే అన్నారు. మరి మొదటి రాజులు 19లో చూస్తాం కదా, ఏలియా మరణాపేక్ష గల వాడై మరి వదరి వృక్షం కింద పడుకున్నప్పుడు దేవుని దూత వచ్చి తట్టి లేపి ఆహారం ఇచ్చి బలపరిచినప్పుడు, మరి దాని తర్వాత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమను హోరేబుకు వెళ్ళినట్టు చూస్తూ ఉంటాం. మరి మనం కూడా ఈ విశ్వాసయానాన్ని ముగించి దేవుని సన్నిధికి పరలోకం చేరే వరకు దేవుని ఆత్మ సహాయం ద్వారా మాత్రమే మనం పయనించబద్ధులమై ఉన్నాము. మరి ఇది దేవుని ఆత్మకు ఆటంకాలు, హిండ్రెన్సెస్ టు వర్క్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పనిని జరగనీయకుండా మరి అడ్డంకులేంటి మనం చెప్పుకున్నాం కదా. మరి క్రమం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ దిగిందని, అదే క్రమం లేకపోయినప్పుడు క్రమం లేకపోవుట, నో ఆర్డర్, నో డిసిప్లిన్. దీనికి ఏంటంటే మత్తయి 7:23లో చూస్తాము, అయ్యా నీ నామం పేరట మేము దయ్యాలను వదిలిపెట్టలేదా, నీ నామం పేరట ప్రవచించలేదా అంటే, అక్రమము చేయువారులారా మీరెవరు నేను ఎరుగను పొండని అంటాడు యేసయ్య. మరి క్రమం లేకుండా దేవుని ఆత్మ కార్యాలను మనం చేయకూడదు. క్రమము నిత్యముగా మనం కలిగి ఉండాలి. మరి చూసుకున్నాం కదా, మరి ఏలియా గారు కూడా కట్టెలను క్రమముగా పేర్చి, మరి బలిపీఠం దగ్గర కూడా కంపల్సరీ ఆ క్రమం ప్రకారం కట్టెలు క్రమంగా పేర్చి, ఎందుకంటే అనేది మరి పొయ్యిలో ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. కట్టెలు వాడే ప్రతి పరిస్థితి కూడా ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారనమాట. కట్టెల అడితిలో కానీ, కట్టెలు ఇంటి దగ్గరకు తెచ్చినప్పుడు కానీ, ఇక్కడ బలిపీఠం దగ్గర మాత్రము ఆ కట్టెలకు క్రమం కావాల్సి ఉన్నదనమాట. మరి మనం కూడా ఒక కట్టె, మరి ఈ కట్టె దేవుని యొద్దకు చేరే వరకు కూడా ఆ బలిపీఠం చెంత ఏ రీతిగా కట్టె కాలిపోతుందో, మరి మనం కూడా ఈ విశ్వాసయానంలో తుద శ్వాస వరకు చివరి మరి మనం రగిల్చబడతా ఉన్నాము దేవుని కొరకు. మరి క్రమముగా పేర్చబడాలి. మనము క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం, దేవుని ఆత్మను పొందుకోగలుగుతాము, దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం అన్నమాట. క్రమము లేకపోతే మాత్రం ఇక్కడ జీవితం బాగోదు, ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. మరి మనుషులు నిందిస్తారు, అవహేళన చేస్తారు. అట్ ద సేమ్ టైం రేపు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు అక్రమము చేయవారులారా అంటారు. ప్రతి విషయంలో కూడా మరి ఒక క్రిస్టియన్గా దేవుని ఆత్మ కావాలి. క్రమము కలిగి ఉంటేనే దేవుని ఆత్మ ద్వారా కార్యాలను జరిగించగలుగుతాం. అసాధ్యమైనవి మరి దేవుని ఆత్మ ద్వారా సాధించగలుగుతాం. కాబట్టి ఒక క్రమమైన డిసిప్లిన్ లైఫ్ ఒక క్రిస్టియన్కి కావాల్సి ఉన్నది. ఏ విషయంలోనైనా, మరి ఇంటిని చక్కపరుచుకునే విషయంలో ఏమి, బిడ్డలు పెంచే విషయంలోనేమి, డైలీ యాక్టివిటీస్ చేయటం ఏమి, ఉద్యోగ జీవితంలో ఏమి, మరి పరిచర్యలు ఏమి, సీక్వెన్స్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా, కట్టె తర్వాత కట్టె, మరి బలిపీఠం మీద కట్టెలు క్రమముగా పేర్చినట్టు ఒక పని తర్వాత ఒకటి, ఏవి కూడా డిలే చేసుకుంటూ చేద్దాంలే సోమర్తనంగా ఈ రీతిగా కాదు. మరి ఒక సేయింగ్ ఉంటది కదా, కల్కాకామ్ ఆస్కరో, ఆస్కాకామ్ అభీకరో. మరి ఏవి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్ళకూడదు, మళ్ళీ క్రమం తప్పిపోద్ది అనమాట. వీలైతే నోట్ ప్యాడ్లో, ఇప్పుడు ప్రతి ఫోన్స్లో ఆండ్రాయిడ్స్లో నోట్ ప్యాడ్స్ ఉంటాయి, తీసుకొని నోట్స్ చేసుకోవటమే. ఈరోజు డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఏ పనికి ఎంత టైము, ఏ పని ఏ టైంలో చేయాలి, క్రమంగా ఇలా చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మరి దేవుని కార్యాలు జరగాలంటే కూడా పరిశుభ్రత, క్రమశిక్షణ చాలా అవసరం అన్నది. మరి పరిశుద్ధాత్ముడు దిగి రావాలంటే మరి ఆనాడు ఇజ్రాయేలులో తమ గోత్రముల చొప్పున నిలిచి ఉండట చూచినప్పుడు దేవుని ఆత్మ దిగింది. మరి బిలాము గారు అక్కడ రైట్ పర్సన్ కాకపోయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న, ఇజ్రాయేలులో ఉన్న డిసిప్లిన్ బట్టి ఈయన మీదకి దేవుని ఆత్మ దిగి వాళ్ళని బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఆత్మ ఇతరులను ప్రేరేపించబడాలన్నా కానీ క్రిస్టియన్స్ అయిన మనము క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఇతరులకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఇతరులు మన ద్వారా ఆశీర్వాదింపబడే వారిగా ఒక క్రిస్టియన్ లైఫ్ ఉండాలన్నమాట. ఇది ఏది జరగాలన్నా కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం.
అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే ఇది కూడా దీంట్లోనే ఉంది కదా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడలేకపోవటం. మరి రోమా 8:14 ఎందరు దేవుని చేత నడిపింపబడుదురో అని ఉంటది. అంటే అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదంట. అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదంటే కొందరు తప్పిపోతున్నారనే కదా. అంటే అందరం కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దానికి మరి స్వబుద్ధి ఆధారం చేసుకుంటున్నామేమో. సామెతలు 3:5 ఉన్నట్టు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోమని లేఖనాన్ని సెలవిస్తాను. ఒక క్రిస్టియన్ గా మనము కాదు, వెలపెట్టి కొనబడ్డాము. మనం దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాము. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఆయన చిత్తానికి విధేయత చూపాలి. ఆయన చేత నేనే మీకు ఉపదేశం, మీ పిల్లలకు ఉపదేశం చేస్తానన్నాడు దేవుడు. మరి ఆనాడు జ్ఞానులు యేసుని చూచి రిటర్న్ లో మళ్ళా హేరోదు రాజు దగ్గరికి వెళ్తే మరి వాళ్ళని చంపేసేవాళ్ళు. మరి న్యూస్ అందరికి వెళ్ళి చెప్పేస్తారు కదా యేసయ్య పుట్టాడు అక్కడని. కానీ దేవుని దూతల చేత మార్గం బోధింపబడ్డారు. వారి రూటు డైరెక్షన్ మారిపోయింది. మరి వారు దేవునికి సరెండర్ చేసుకొని లేఖనాల ఆధారంగా వచ్చారు వాళ్ళు. మరి తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన దర్శనాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ సేఫ్ గా వారి మార్గాల్లో వారిని నడిపించిన దేవుడే అన్నాడు. మరి ఏ విషయంలో కూడా మన స్వచిత్తాన్ని మనం సాధనంగా చేసుకొని పయనించకూడదు. మన జ్ఞానాన్ని ఈ ప్రాబ్లం చాలా ఈజీ, నాకు ఇంత ముందు వచ్చింది, నేనే సాల్వ్ చేసుకున్నాను, మరి ఈ ఇష్యూని నేను చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాను, మరి ఇది పెద్ద విషయం ఏం కాదు. ఈ రీతిగా మనల్ని మనం, లేకపోతే మన సూపర్వైజర్స్ని కానీ, లేకపోతే మన పెద్దలు ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వారి మీద వీరి మీద హోప్స్ పెట్టుకోవటం కాదు, కానీ నిత్యముగా ఆయన నడిపింపు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబద్ధులమై ఉన్నాము. ఏ కార్యం చేస్తున్నా కానీ ముందు ప్రేయర్ చేయాలి. మరి ఎలియాజరు అబ్రహాం గారి కోడలు తేటానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మరి ఒంటెలను కూడా మోకరింప చేశాడు. మరి ఒక అన్యుడు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి సూచన కూడా అడుగుతా ఉన్నారు, నిజంగా నా యజమానికి కోడలయ్యే అర్హత ఈ అమ్మాయికి ఉంటే నాకు ఒంటెలు కూడా నీళ్లు తోడిపోయాలి అని. మరి నిత్యముగా ఆయన నడిపింపు కొరకు మనము నిత్యము ఏ పని చేస్తున్నప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి. మరి అటువంటి కీలకమైన నిర్ణయాల సమయంలో దేవుని మరి నడిపింపులో మనం నడిపించబడాలన్నమాట. ఉద్యోగానికి వెళ్ళాలా లేదా, లేకపోతే రిజైన్ ఇవ్వాలా, లేకపోతే అసలు ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ఈ మ్యాచ్ ఫిక్స్ చేయాలా, లేదు ఈ కొత్త రకమైన పరిచయను ప్రారంభించాలనుకుంటున్నాను, చెయ్యాలా వద్దా, లేదు నా బిడ్డని పలానా చోట ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, పలానా దేశాన్ని పంపాలనుకుంటున్నాను, లేదు పలానా అబ్బాయితో వివాహాన్ని నిశ్చయించాను, లేదు నేను ఈ ఫ్లాట్ని అమ్మాలనుకుంటున్నాను. వాట్ నాట్, ఇన్ ఎవ్రీ యాక్టివిటీ వీ మస్ట్ సరెండర్. ఆయన నడిపింపుకే దేవా నాకేం తెలీదు, మరి మనం వెళ్ళే మార్గం మనం ఎరుగము, ఆయనే మనల్ని చక్కగా నడిపించే దేవుడే అన్నారు. మరి యెషయా గ్రంథంలో చెప్పుకున్నట్టు మనం వెళ్ళాల్సిన త్రోవ మనం ఎరుగని వారమై ఉండగా ఆయన నడిపిస్తాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. మరి ఏ విషయంలో కూడా ఆయన మీద ఆధారపడి మనం అడుగు ముందుకేస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి ఇజ్రాయేలీయుల పయనంలో వారికి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, వీరు వెనక ఫరో సైన్యం తరుముతా ఉన్నది. మరి ఎప్పుడైతే వారు నిశ్చయించుకున్నారో, అడుగు ముందుకు వేశారో, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. మరి అప్పటి వరకు వారికి ముందుని నడిపిస్తున్న మేఘము మరి ఫరో సైన్యాన్ని చూసి వీరు భయపడుతున్న వేర మరి ఇజ్రాయేలీయుల వెనక్కి వచ్చి ఆ మేఘం నిలిచినట్టు చూస్తా ఉన్నాము. నిర్గమాకాండము 15లో చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అప్పుడు అది మేఘం కాబట్టి ఐగుప్తులకి చీకటి కలిగింది, మరి ఇజ్రాయేలీయులకి అది చక్కగా రాత్రంతా వెలుగునిచ్చిందనమాట. మరి కొన్ని పరిస్థితులను బట్టి మనం నడిపిస్తాం, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా ఇహలోకంగా. మరి ఆ రీతిగా అనిపిస్తున్నప్పటికీ దేవుడు మన ముందు వెనక ఆవరించి మనల్ని సేఫ్ గా నడిపించే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడి మనం అడుగు ముందుకు వేసినప్పుడు అవసరాన్ని బట్టి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలడు.
సముద్రాన్ని ఏకరాశిగా నిలపగలడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మన విశ్వాసయానంలో ఆయన ఆత్మ చేత నడిపించబడే టైంలో ఏది ఎదురొచ్చినా కానీ దాన్ని దేవుడు చాలా మంచిగా క్లియర్ చేయగలడు. కానీ దేవుని ఆత్మ కార్యాన్ని జరగనీయకుండా మరి దేవుని ఆత్మ నడిపింపు లేకుండా నడుస్తూ ఉన్నారు కొంతమంది, స్వనీతిని ఆధారం చేసుకుంటూ. ఈ రీతిగా ఉండకూడదండి. నిత్యముగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. స్వనీతిని కానీ మరి ఆత్మ నడిపింపు లేకపోవటం కానీ దేవుని ఆత్మ చేత మరి నడిపించబడక స్వచిత్తాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఏ విషయంలో అయినా కానీ, అది చిన్నదైనా పెద్దదైనా కానీ ఆయన నడిపింపు ద్వారా నడిపించబద్ధులమై ఉన్నాము. మరి దేవుని ఆత్మ పొందుకోనికుండా స్వనీతి, స్వబుద్ధి, ఈలోక రకమైన ప్రేమ, పాపం, గర్వం, మరి ఆత్మ ఎడల అవగాహన లోపం, ఆత్మ ఎడల అపోహలు, మరి బిడియం, సిగ్గు, మరి ఆత్మను అపార్థం చేసుకోవటం, ఆత్మ ఎడల అయిష్టత చూపటం, ఆత్మ కోసం అడగకపోవటం, దేవుని యొక్క ఆత్మ విశిష్టత తెలుసుకోలేకపోవటం, మరి అన్యాచారాలు, విగ్రహారాధన, ఆత్మ ఎడల విముఖత చూపటం, ఆత్మ ఎడల నిర్లక్ష్యం, పరిశుద్ధత లేకపోవటం, ఇవన్నీ దేవుని ఆత్మ చేత నడిపింపబడలేకపోవటానికి కారణాలుగా చూస్తూ ఉన్నాము. మరి ఏది ఏమైనప్పటికీ మరి మనం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సమస్త విధమైనవి సాధించగలుగుతామండి. మరి మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఒకడు నడుచు మార్గం అని దృష్టికి యథార్థంగా ఉంటుంది, కానీ తుదకు అది నాశనానికి నడిపించినట్టు మరి ఆ రీతిగా ఉండకూడదు. ప్రతి క్రిస్టియన్ కూడా దేవుని ఆత్మ మీద మాత్రమే పడవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని సమృద్ధితో, సంతృప్తితో నింపే, సమాధానంతో నింపే దేవుడే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఇష్టాన్ని చూపిద్దాం. మరి దేవుడు అంటా ఉన్నాడు, ఏ కార్యమైనా ఆయన ఆత్మ ద్వారానే జరుగుతుంది. మనం ఇప్పుడు ఏదైతే క్లిష్ట పరిస్థితి, ఇంక ఇది హోప్లెస్, ఇంకా ఇది జరగదు, నా జీవితంలో ఇంకా ఏజ్ అయిపోయింది, ఇంకా నాకు జాబ్ రాదు, వివాహం అవ్వదు, సంతానాన్ని కలిగే భాగ్యాన్ని కూడా ఏజ్ అయిపోయింది, మరి ఈ రీతిగా అనుకుంటా ఉంటారేమో. ఏది కూడా దేవుడికి అసాధ్యమైనది కాదు అని ఒకటే మాట అంటా ఉన్నారు. జకర్యా 4:7 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని ఆత్మ మీద ఆధారపడటం నేర్చుకుందాము. అప్పుడు మాత్రమే ఆయన దేవుని ఆత్మ ద్వారా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగల దేవుడు. దేవుని స్తోత్రం. ఇటువంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.